నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళా ఫిబ్రవరి 26న మహాశివరాత్రి నాడు ముగిసింది. ఈ శుభ సందర్భంగా పవిత్ర గంగా స్నానం చేయడానికి చారిత్రాత్మక సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్కు వెళ్లారు. వీరిలో అనేక మంది రాజకీయ నాయకులు కూడా మరియు ప్రముఖులు కూడా ఉన్నారు. అయితే కాంగ్రెస్ వారసుడు రాహుల్ గాంధీ మరియు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే గైర్హాజరు కావడం గమనార్హం. ఇప్పుడు సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అత్వాలే హిందూ విశ్వాసం యొక్క గొప్ప పండుగను నివారించడం పట్ల వీరిద్దరిని విమర్శించారు. రాహుల్ గాంధీ ఉద్ధవ్ ఠాక్రే కుంభమేళాను సందర్శించలేదని, అంటే వారికి హిందూ మతంపై నమ్మకం లేదని అత్వాలే అన్నారు. రాబోయే ఏ ఎన్నికల్లోనూ హిందూ మతానికి చెందిన వారు వారికి ఓటు వేయకూడదని ఆయన అన్నారు. కుంభమేళా ప్రధాని మోదీ లేదా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ది కాదని రాహుల్ గాంధీ ఉద్ధవ్ ఠాక్రే గ్రహించి ఉండాల్సిందని, అయినప్పటికీ ఈ ఇద్దరు నాయకులు దానికి దూరంగా ఉన్నారని దళిత నాయకుడు అత్వాలే అన్నారు.